హాయ్ అండి. ఈ వీడియో అయితే శారీ అంటే చీర కట్టుకునే ఆడవాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. మనము శారీస్ మీదకి బ్లౌజులు తెచ్చుకుంటూ ఉంటాము. ఒక్కోసారి స్టిచ్చింగ్ చేయించేటప్పుడు అవి సరిగ్గా కుదరవు కదా మనకి. అలాంటప్పుడు ఏంటంటే శారీస్ పక్కన పెట్టేస్తూ ఉంటాము. బ్లౌజు లేదంటే ఆ శారీ మనకి ఇంకా పనికిరానట్టే కదండి. అలా కాకుండా మనకి ఇంట్లో టీ షర్ట్లు ఉంటాయి కదా, మనం డ్రెస్సుల మీదకి కానీ నైట్ డ్రెస్సుల మీదకి కానీ అలా టీ షర్ట్లు తెచ్చుకుంటూ ఉంటాము. వాటిలోనే ఒక మంచి మోడల్గా ఉండే టీ షర్ట్ కానీ ఉంటే చక్కగా శారీస్ మీదకి దాన్ని బ్లౌజ్ లాగా సెట్ చేసుకోవచ్చండి. మనము కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా, అలాగే ఉంటుందండి సేమ్ మనకి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ దీనికైతే మనము స్పెషల్గా మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా లేదు, మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. మనం నార్మల్గా వాడుకునే బ్లౌజ్ ఉంటుంది కదా, అది పొడుగు ఎంత ఉంది అనేది మాత్రం కొలత వేసుకుంటే సరిపోతుంది. మనము దానికంటే ఇంకా కొద్దిగా కింద ఒక పట్టి పట్టే మోయనం కానీ ఒక మడత వేసుకునే చిన్న బెల్ట్ లాగా పెట్టుకునే దానికి ఎంత కావాలో అంత వదులుకొని చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలండి. మీకైతే అసలు బాగుంటుందా బాగుండదా అని తెలియడం కోసం అయితే ఫస్ట్ అయితే ఏదైనా ఇంట్లో పాత టీషర్ట్లు ఉంటాయి కదా, వాటితోటి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కొత్త టీషర్ట్ తోటి చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇలా టీషర్ట్ని మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకొని కింద ఒక పట్టి మోయనం చూడండి, ఇంత బెల్ట్ మడుచుకునేటట్లు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇలా మడతేసుకొని చేతితోటే ఒక పై కుట్టేసుకున్నా సరిపోతుందండి. మనము ఫాల్సులు కుట్టుకుంటాం కదా, అలా కుట్టుకున్నా సరిపోతుంది. లేదంటే ఇంట్లో మెషిన్ ఉన్న ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకైతే మనము ఎలాస్టిక్ని కానీ లేదంటే బొందు ఉంటుంది కదా, మనం పావడాలకి వాటికి వేసుకుంటాం, డ్రెస్సులకి వస్తాయి తాళ్ళు, అలాంటివైనా సరే ఎక్కించుకోవాలి. సైడ్న ఒక చిన్న హోల్ వేసుకొని దాంట్లో ఇంచి ఎక్కేసేస్తే సరిపోతుందండి. లేదంటే ఎలాస్టిక్ దూర్చుకున్నా సరిపోతుంది. మనకి నడుము ఎంత ఉండే అనే దాన్ని బట్టి ఇదైతే దూర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అయితే ఎలాస్టిక్ అయినా కూడా చాలా బాగుంటుంది, మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలాంటి వీడియో అయితే నేనైతే ఇన్స్టాలో చూశానండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఆ శారీ మీదకైతే చాలా సెట్ అయింది, అందుకని నేనైతే ఒకసారి ట్రై చేసి చూశాను. ఇది మా పిల్లల డ్రెస్కి వచ్చిందండి. ఇది తాడు ఉంటుంది కదా, దీనికి పూసలు అన్నీ ఉంటాయి. ఇలాంటి తాళ్ళు అయితే అందరిలో ఉంటూనే ఉంటాయి. పిల్లల డ్రెస్సులు తీసి మనం పక్కన వేస్తూ ఉంటాం కదా, దీన్ని అయితే దీంట్లోకి ఎక్కిచ్చేస్తున్నానండి. ఒక చిన్న పిన్నేసి పెట్టి ఎక్కిచ్చేసామంటే ఈజీగా ఎక్కేస్తుంది. మీకు ఇది వద్దు అనిపిస్తే చక్కగా ఎలాస్టిక్నైనా ఎక్కిచ్చేసుకోవచ్చు. మనకి ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత శారీ కట్టుకుంటాం కదా, అప్పుడు అసలు ఇది నిజంగా టీ షర్టేనా బ్లౌజా అని అసలు అర్థం కాదండి, చాలా బాగుంటుంది. మామూలు బ్లౌజ్ కంటే ఇదే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఒక్కరో లావైనా సన్నమైనా బ్లౌజులు అనేవి టైట్ అవ్వకుండా ఉంటాయి, లూజ్ అవ్వకుండా ఉంటాయి. నేనైతే ఇది 3 శారీస్ మీదకి వాడుతున్నానండి. 3 చీరలకి నాకు ఇది సెట్ అవుతుంది. మెరూన్ ఉంది కదా, మెరూను ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. నాకైతే ఒక 3 శారీస్కి బ్లౌజులు అనేవి లేవు. ఎల్లో ఉంది, మెరూన్ ఉంది ఆ శారీస్లో కలర్ కాంబినేషన్ అయితే, దానికైతే చక్కగా యూజ్ అవుతుందని నేనైతే ఇది ట్రై చేశానండి. మీకు ఎవరికన్నా ఇలా యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంది లేనిది మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి, మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చక్కగా ఉంటుంది.